అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్, మున్సిపల్, రెవెన్యూ విభాగం అధికారులతో మంగళవారం ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో ఎటువంటి అలసత్వం వహించవద్దని సూచించారు. శానిటేషన్ విషయంలో ఎక్కడా రాజీ లేకుండా పనులు చేయాలని చెప్పారు. వర్షాలు కురుస్తున్న దృష్ట్యా రోగాలు ప్రబలే అవకాశం ఉందని, కాలువల్లో మురుగు లేకుండా చూసి బ్లీచింగ్ చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు అందుతున్నాయో లేదో చూడాలన్నారు. ప్రజల సమస్యలపై సకాలంలో స్పందించాలని, ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సచివాలయాలకు వచ్చే ప్రజలకు సమాచారం అందించడంతో పాటు సేవలు అందించేలా అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, మున్సిపల్ కమిషనర్తో పాటు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కేవలం రాజకీయాలకి ఆయన పరిమితం కాకూడదు. ఆయన తాలూకు జీవితం ప్రతి ఒక్కరికి, సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి, అందరి వ్యక్తులకి కూడా ఒక ఆదర్శమైనటువంటి ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఆలోచనతో ఈ ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమం అనేది నాన్నగారికి జ్ఞాపకార్థంగా ఆయన జీవితం 10 మందికి కూడా అందించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన కోచింగ్ కార్యక్రమం, ఆర్ఆర్బి తాలూకా కోచింగ్ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. మరి దీనికి వేదికను అలంకరించిన పెద్దలు మరి ఇప్పుడే మాట్లాడారు. ఆయన ఎందుకు ఆ స్థానంలో ఉన్నారో ఆయన మాటల ద్వారా మనం అందరం కూడా తెలుసుకున్నాం. కేవలం రాజకీయాలని ఆలోచించుకొని వచ్చినటువంటి వ్యక్తి కాదు. విద్య అనేటటువంటిది 10 మందికి కూడా పంచాలి, ఆ సంపద 10 మందికి కూడా అందాలని తనకు తానుగా ఎదిగిన తర్వాత తను సంపాదించుకున్నటువంటి ఆస్తి వల్ల ఈ రోజు ఆ స్థానంలో ఉన్నారు. అటువంటి వ్యక్తి ఈ రోజు మన ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం నాకు ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. చిరంజీవి గారిని కూడా, అలాగే మన స్థానిక శాసనసభ్యులు, సామాన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి చాలా మంది సవాలు చేశారు, మీరు ఎమ్మెల్యే అవ్వగలరా అని. ఎమ్మెల్యే అవడం కాదు, శ్రీకాకుళం చరిత్ర తయారు చేసి మళ్ళీ స్టూడెంట్స్ అందరూ పంపించి మీకు ఇందులో అనుకూలంగా ఉందా, ఇంకేమైనా మెరుగుపరచాలనే ఉద్దేశంతో కూలంకషంగా దీని వెనక ఒక టీం ఎర్రన్న విద్యా సంకల్పం ఎంతో కృషి చేసింది. ఆ కృషి చేసి ఒక కాంపిటేటివ్ మోడల్లో ఒక నాణ్యమైనటువంటి మెటీరియల్ ఈరోజు ఒక నాణ్యత కలిగినటువంటి ప్రతిభావంతులైనటువంటి స్టూడెంట్స్కి ఈరోజు అందించడం జరుగుతుంది. అలాంటి ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంచుకున్న ఆ మహానుభావుడి యొక్క పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో నేను ఒక ఎమ్మెల్యేగా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఈ మెటీరియల్ని సద్వినియోగపరుచుకొని కోచింగ్కి 70 మంది అటెండ్ అవుతున్నారట. ఇంకా 60 మంది ఎందుకు అవ్వట్లేదు 130 మందిలో? మీరు కూడా సిన్సియర్గా అటెండ్ అయ్యి ఈ మెటీరియల్ని యూజ్ చేసుకొని మీ అందరికీ ఉద్యోగాలు వస్తే ఆ ఆనందం వేరే. సో తప్పకుండా ఆ ఎర్రన్న గారి మనకి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. అలాగే ప్రభుత్వం కూడా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారు కానీ, అలాగే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కానీ మనకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరుగుతున్న సమయంలో ఇలాంటి కాంపిటేటివ్కి మీరు ఇలాంటి మెటీరియల్స్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు రామన్నకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు